కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యక్తి మంచోడే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? అంత ఏం అవ్వలేదు కానీ ఇచ్చిన శాఖలకి మరి న్యాయం చేస్తున్నాడా? ఏ డెవలప్మెంట్ కనపడట్లా. మాకైతే ₹1 కనపడలా. ఒక మంచి లేదు, చెడ్డ లేదు. ఏంటి మరి తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్? ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడైనా ఎలక్షన్ ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తారు ఇక్కడ నుండి. అక్కడ ఇప్పుడు జయప్రద ఎక్కడ నుండి ఎక్కడ గెలిచింది, దానికి సంబంధం లేదు. ఆయన ఇష్టంతో పని అది. గెలవని ఓడిపోని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని పోటీ చేస్తే ఈ ప్రభావం ఏమి ఉండదు. కానీ కొద్దిగా ఒక 2, 3, 4 సీట్లు అట్లా ఇప్పటికే ఉంది అక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫునే మాట్లాడతాడు. ఓకే, అంతే అంటారు. మరి కవిత గారు ఆయన కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని దేశద్రోహం కింద కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ అంటుంది. ఎవరు? కవిత. అదొక దొంగ జైల్లో ఉండి వచ్చింది. దాని మాట ఎవరు వింటారు? అది కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్ని 2 ఏళ్ళు అయింది. ఆ కేసు తేలట్లా, వాయిదాలకు వెళ్ళట్లా. వాయిదాకి వెళ్ళలేదంటే ఒక్కొక్క జడ్జి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో, ఒక లాయర్ ఎన్ని కోట్లు ఉన్నాయో అవన్నీ సిబిఐ తోటి తీపిచ్చేసి ఆ డబ్బులు ప్రభుత్వానికి అందజేయాలి. ఎందుకంటే వాళ్ళు లంచాలు వందల కోట్లు లంచాలు తిన్నారు. అయ్యే లెక్కలు తేల్చాలి. ఈ ఎవరు వీడు జగన్ ఎక్కిన కానించి ఆ లాయర్ల అకౌంట్లో ఎంత ఉంది, బినామీలు ఎంత ఉన్నాయి, ఎంతమంది లాయర్లు ఏం చేశారు, ఎందుకని వాయిదా ఎందుకు పిలవట్లేదు? వ్యక్తిగత మంచిదే కానీ ఆయన కొంత సాగుతుంది, కొంత సాగట్లేదు. అదొకటే. ఏమండే ఈ జగన్ గారిని చంద్రబాబు నాయుడు భయపడద్దు, మళ్ళీ మీరే గెలుస్తారు, అందరిని బొక్కలతో చేసి ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి ఖర్చు పెట్టండి. ప్రభుత్వం అప్పుల పాలు ఉంది కదా, ఒక్కొక్కటి దగ్గర 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి. అవి తీసి పెట్టండి. అసలు మీరు రేపు గెలిచినా గెలవకపోయినా ముందు అవి తీసి పెడితేనే మీరు బాగుపడతారు, మేము బాగుపడతాం.